సైబర్ నేరాల పట్ల సమాజంలో ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు తెలియకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయవద్దని ఐటీ కోర్ సిఐవి సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ఒంగోలులో సైబర్ నేరాలపై సైబర్ సెల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. సాంకేతికత పెరుగుతున్న దృష్ట్యా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుందని, ప్రతి వ్యక్తి వివరాలు సేకరించిన తర్వాతే మనీ ట్రాన్స్ఫర్ కు అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. సదస్సులో వివిధ రకాల వ్యాపారస్తులు, డీలర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఐటీ కోర్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో సైబర్ నేరాలు జరగకుండా నిరోధించడానికి మనం తీసుకునే చర్యల్లో భాగంగా సైబర్ నేరాల గురించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలగజేయడానికి కోసం అని చెప్పేసి ఎస్హెచ్ఓలందరూ గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు వారికి సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వారికి అప్పుడప్పుడు సైబర్ క్రైమ్ మీద వీడియోలు కూడా తయారు చేసి సోషల్ మీడియాలో ప్రాచుర్యం చేయడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే రీసెంట్గా ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ కానీ సిఎస్సి పాయింట్స్కి కానీ వెళ్ళి వాళ్ళని తొందర చేసి మాకు డబ్బులు అత్యవసరం ఉంది, హాస్పిటల్స్లో కట్టాలి, లేదంటే ఎక్కడన్నా కట్టాలని చెప్పేసి వాళ్ళకి ఫోన్పే ద్వారా కానీ ఈ యొక్క గూగుల్ పే ద్వారా కానీ వాళ్ళు ఏదైతే మోసం చేసిన డబ్బులు ఉన్నాయో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ క్యాష్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ సేవా పాయింట్స్ వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి సాయం చేద్దాం ఉద్దేశంతో కానీ, లేదంటే కొంచెం కమిషన్ ఎక్కువ వస్తుందని ఆశతో కానీ ఈ యొక్క ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ డబ్బులు వేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న బాధితుడు కానీ రిపోర్ట్ చేస్తే సైబర్ క్రైమ్ స్టేషన్స్ ద్వారా వీళ్ళ అకౌంట్స్ కూడా హోల్డ్లో చేయబడతాయి, లేదంటే ఫ్రీజ్ చేయబడతాయి. కాబట్టి ఈ వీళ్ళని కూడా మీ సేవా సెంటర్స్ వాళ్ళని కూడా సిఎస్సి పాయింట్స్ వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి అవేర్నెస్ కలగజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ తప్పనిసరి ఇవ్వాల్సి వస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో వారి యొక్క క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళకి ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు తీసుకొని ఫోటో తీసుకొని మాత్రమే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫోన్లు కూడా తరచుగా ఎక్కువగా పోతూ ఉన్నాయి. ఫోన్లు పోతే ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే కానీ లేదంటే గూగుల్ పే ద్వారా కూడా మీ డబ్బులన్నీ కూడా నేరగాళ్ళు కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఫోన్కి ఖచ్చితంగా మంచి గట్టి పాస్వర్డ్ పెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫోన్పే కానీ ఏదైతే పేమెంట్ గేట్వేస్ ఉంటాయో వాటికి కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకుంటే వాళ్ళు ఈజీగా దాన్ని ఆ డబ్బులు కొట్టేయకుండా అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క సైబర్ నేరాల మీద అవగాహన కలిగి ఉండి, అదేవిధంగా ఫోన్లు, కంప్యూటర్స్ వాడుతున్నారు కాబట్టి వాటి మీద కూడా అవగాహన కలిగిన తర్వాత మాత్రమే వాటిని యూజ్ చేయాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున తెలియజేస్తాం.